మీ అందరికీ శుభాభివందనములు. ఐక్యత ప్రకటన 22:7. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. మన ప్రభువు త్వరగా రానయ్యుండగా ఆయన కలుసుకొనుటకై సంఘముల్లో దేవుని ప్రజల మధ్య ఐక్యత చాలా అవసరము. ఈ ఐక్యత ఏ ఏ అనుభవాలు ఉండటం ద్వారా మనకు లభిస్తుంది. ఒకరితో ఒకటి మనసు కలియటం ద్వారా, ఒకరినొకడు చేర్చుకోవడం ద్వారా ఈ ఐక్యత లభిస్తుంది. రోమా 15:5 మీరు ఏకభావముతో ఏకగ్రీవంగా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని యొక్క మహిమపరచు నిమిత్తము యేసుక్రీస్తు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించును గాక. 2 ఒకరినొకడు తనకంటే యోగ్యుడిగా ఎంచుకున్నట్టు ద్వారా ఈ ఐక్యత లభిస్తుంది. ఫిలిప్పీ 2:3 కక్షేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయ మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుతూ మీలో ప్రతివాడు తన సొంత కార్యంలోనే కాక ప్రభు కార్యంలోని కూడా చూడవలెను. 3 ఒకరినొకడు లోబడుట ద్వారా ఈ ఐక్యత లభిస్తుంది. ఎఫెసీ 5:21 క్రీస్తునందు భయం చేత ఒకరినొకడు లోబడి ఉండుడి. మధురగానము. ఈ దిన అనుకూలపు సమయం అన్నిటిలో మధురం యేసుడిచ్చెను ఈ తరుణం. ఈ దిన అనుకూలపు సమయం అన్నిటిలో మధురం యేసుడిచ్చెను ఈ తరుణం. తప్పిపోయిన కుమారుని తప్పులన్నీ మన్నించు జనకుని చింతను చేరగా చింత తీరగా పంతాలన్నీ తీరే దినం. ఈ దినం అనుకూలపు సమయం అన్నిటిలో మధురం యేసుడిచ్చెను ఈ తరుణం. పాపి పశ్చాత్తాపపడా పరమందాలిదో తలపోరపడా సంతసంబగా వెళ్తా పాటల నేనెంతగా పాడే దినం. ఏ దినం అనుకూలపు సమయం అన్నిటిలో మధురం యేసుడిచ్చెను ఈ తరుణం. ఈ దినం పాప బ్రతుకులు మారే దినం, పాపి క్రీస్తులో స్నేహమందే దినము. పాపము పోయనే శాపము తీరని కాపరి నన్ను కాచే దినం. ఈ దినం అనుకూలపు సమయం అన్నిటిలో మధురం యేసుడిచ్చెను ఈ తరుణం. ఈ దినం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రము తండ్రి. మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను, వారి సంఘములను, వారి కుటుంబములను నిండాలుగా దీవించి ఆశీర్వదించండి నాయన. దేవా ప్రభువు నాయన, స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించండి. నా ప్రభువ, విడుదల లేని వారికి విడుదల అనుగ్రహించండి. సంతానం లేని వారికి సంతానమును అనుగ్రహించండి ప్రభువ. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. వివాహం కాని వారికి వివాహమును అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు నిండుగా సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.